హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరమరాలతో బేల్పూరి ఉగ్గాని తయారు చేసే విధానం. బేల్పూరికి కావాల్సిన పదార్థాలండి: మరమరాళ్ళు, క్యారెట్ తురుము, టమోటా, ఆనియన్స్, కీరా దోస ముక్కలు, పల్లీలు, పుటానాలు, కారం, ధనియాల పొడి, సాల్టు, నిమ్మకాయ, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి పేస్టు తయారు చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోస, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. వేయించిన పల్లీలు, వేయించిన పుటానాలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి పేస్ట్ అండి, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు అన్నింటిని వేసుకొని ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకోవాలండి. పులుపు ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ చిన్న ముక్క వేసుకున్నాము. మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలి. అవసరమైతే మరి కొంత నిమ్మ చెక్క వేసుకోవచ్చును. 10 నిమిషాల వరకు అలానే పెట్టుకోవాలి. తర్వాత మరమరాళ్ళు వేసుకొని కలబెట్టుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్దీ అయిన బేల్పూరి రెడీ. చూడండి, తక్కువ క్యాలరీస్ ఉంటాయి, హెల్దీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మసాలాతో ఉగ్గాని చూస్తామండి. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా కావాలండి. అలాగే ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు మరమరాళ్ళు, మిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. టమోటా, ఆనియన్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దండి తెల్లగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత చూడండి, ఇలా వేగాయి కదా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా చూడండి. ఇప్పుడు ముందుగా మసాలాను రెడీ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆ మసాలాను వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇప్పుడు అంత పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి వేగే లోపల అంతలోపల పుటానాల పొడి కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు ఒక నిమ్మ చెక్కను తీసుకొని దీంట్లో పిండుకోవాలి. నిమ్మ చెక్కను పిండిన తర్వాత ఇప్పుడు ముందుగా బొరుగులను అప్పుడప్పుడు కడుక్కోవాలండి. ముందు కడిగితే నానిపోతాయి. ఇలా బాగా శుభ్రం చేసుకొని 2 చేతులతో వాటర్ మొత్తం పిండేసేయాలి. ఇదే చూడండి, ఇప్పుడు నీట్గా కడిగేసి పెట్టుకున్నాం కదా. వీటిని మొత్తం ఇప్పుడు వేసి ఒకసారి కలయబెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పుటానాల పొడి ఉంది కదా, తక్కువగా వేసుకోవాలండి పుటానాల పొడి. చూడండి, ఇప్పుడు పుటానాల పొడి వేసాం కదా. మరొకసారి కలబెట్టుకోవాలి. చూడండి, ఎంతో సింపుల్గా రెడీ అయిన ఉగ్గాని టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి